Data analytics. So, general what is data analytics? ఏమైనా ఐడియా ఉందమ్మా డేటా అనలిటిక్స్ కోసం? డేటా అంటే కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సమ్ రా ఫైల్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డేటా అనలిటిక్స్ అంటే డేటా అనలిటిక్స్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ రా డేటా. ఓకేనా? రా డేటా టు అన్కవర్ ప్యాటర్న్స్. అంటే చూడండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం డేటా అనలిటిక్స్ కోసం. నాకు ఒక మెటీరియల్ కావాలి. సో మెటీరియల్ అనేది ఏంటి? నాకు డేటా అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా. సో నేను డేటా తీసుకున్నాను. ఆ డేటాకి సమ్ మెటీరియల్ ఇవ్వాలి కాబట్టి రా మెటీరియల్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఈ రెండింటిని కలిపితే మనకి ఏమవుతుంది? డేటా అనలిటిక్స్ అనేది వస్తుంది. అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తాం? ఫస్ట్ పాయింట్ మనం ఏం చేస్తాం? డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూస్తాం. అవునా లేదా? సో మనం దేనికి ఒకటి ఏదైనా ఐటమ్ కొనాలి, మెటీరియల్ కొనాలి అనుకుంటే డిస్కౌంట్ గురించి మనం ఫస్ట్ చూసుకుంటాం. అది ఏమైనా మెటీరియల్ అనేది మనకి డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా లేదా అనేది చూస్తాం. అవునా లేదా? సో Yes. ఫర్ మెటీరియల్ తీసుకున్నాం. ఆ మెటీరియల్కి మనం ఏంటి మాక్సిమము ఒక 50% ఉందా లేదా, లేకపోతే ఇంతకన్నా మోర్ దాన్ 50% ఉందా లేదా అనే చూస్తాం. ఒకవేళ లేదు అంటే ఒక 30% ఎంతో ఆఫర్ ఉంది అనగానే మనం ఏం చేస్తాం? పర్చేస్ చేస్తాం. సో మళ్ళీ ఇంకెప్పుడో పెడతారు ఆఫర్స్ అని చెప్పేసి మెటీరియల్ అనేది తీసుకుంటాం. సో ఈ మెటీరియల్ అనేది మనకి ఏమవుతుంది? ఓకేనా? ఈ మెటీరియల్ అంతా కూడా మనకి రా కింద వస్తుంది. ఈ 50% అమౌంట్ అనేది మనకి ఏంటి? డేటా వస్తుంది. ఈ రెండింటిని మనం మిక్స్ చేసి చెప్పేదే డేటా అనలిటిక్స్. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్. అయితే ఎందుకు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ లో రోజు రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ కాదా? ఎస్ మేడం. ట్రాన్సాక్షన్స్ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రాడ్స్ వస్తాయి మనకి కొన్ని. ఫ్రాడ్ మెసేజెస్ అని, ఫ్రాడ్ కాల్స్ అని, లేదా లింక్స్ కొన్ని అన్నీ వస్తాయి. సో మనం ఏం చేస్తాం? అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ టు ఇన్ఫార్మ్ టు అది ఫ్రాడా లేకపోతే నార్మల్ అనేది ఎవరు చెక్ చేసి చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకింగ్ అయిపోతుంది. హ్యాకింగ్ అయింది అంటే అర్థం ఏంటి? సో మన అమౌంట్ అంతా కూడా లాస్ అయిపోతుంది. ఎవరు చెక్ చేస్తారు? బ్యాంకింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ట్రాన్సాక్షన్స్ గురించి, ఇలాంటి ఫ్రాడ్స్ గురించి, వీళ్ళ గురించి బ్యాంకింగ్ లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షాపింగ్. రెగ్యులర్ గా యూజ్ చేస్తే షాపింగ్ లో ఏం చేస్తాం? పర్చేస్ చేస్తాం. పర్చేస్ అండ్ ప్రొడక్ట్స్. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ కోసం ఆ ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఇది మనం షాపింగ్ లో చేసే పని. అలాగే నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే యూస్ చేస్తాం. అందరూ కూడా కోర్స్ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ జరిగే లీడ్స్ ఉంటాయి. అవునా లేదా? ఎస్ ప్రమోషన్స్ మేడం. ఉంటాయి. సో ఈ ప్రమోషన్స్ వీటి గురించి ఇంతమంది లీడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 500 లీడ్స్ వచ్చాయి. దాంట్లోని మనం ఏం చేస్తాం? ఒక 10 5 ప్రమోషన్స్ ఇస్తాం. దానివల్ల మనకు కొన్ని లీడ్స్ వచ్చాయని తీసుకొని దాంట్లో కొంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు అనుకోండి.
అలాంటి వాటిల్ని మన డేటా అంతటిని కలెక్ట్ చేస్తామంటే మనం యూజ్ చేసేదంతా కూడా డేటా అనలిటిక్సే. సో ఏం చేస్తాం, లీడ్స్ వచ్చాయంటే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు. ఈ స్టూడెంట్స్ డేటా అంతా కూడా మనం ఒక ఎక్సెల్‌లోనే ఏం చేస్తాం, టైప్ స్టోర్ చేసుకుంటాం. చేసుకుంటాం. డేటా అంతటి కూడా ఎక్సెల్‌లో మనం ఏం చేస్తాం, స్టోర్ చేస్తాం. స్టోర్ డేటా. డేటా అంతా స్టోర్ చేసుకొని అండ్ ఫాలో అప్ ద స్టూడెంట్స్. మనం ఏం చేసుకుంటాం, ఫాలో అప్స్ చేసుకుంటాం. ఫాలో అప్ చేసుకొని మీరు జాయిన్ అవుతారా లేదా అని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేదంతా కూడా మనం వర్క్ చేసుకుంటాం. ఇది కూడా మనం యూజ్ చేయాలి అంటే మనకి ఎక్సెల్. అంటే ఈ డేటా అనలిటిక్స్‌లో కొన్ని టూల్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఆ టూల్సే మనకేంటి, డేటానంతటిని స్టోర్ చేయడానికి ఎక్సెల్, దాన్ని క్రియేట్ చేయడానికి మనకేంటి స్ట్రక్చర్ కింద క్రియేట్ ఇప్పుడు ఈ చేయడానికి నాలెడ్జ్ ఎస్‌క్యూఎల్, ఈ రెండిటిని కలిపి చూపించడానికి పవర్ బిఐ. వర్క్ అయ్యాయి. ఓకేనా? సో, ఈ ఎస్. మూడిటిని కూడా మనం టూల్స్ అనేది డేటా అనలిటిక్స్‌లో యూజ్ చేస్తాం. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు నేను ఒక యూజర్. డెసిషన్ తీసుకోవాలి. ఒక పర్సన్ ఉన్నాడు. మీకొక 5 మెంబర్స్ ఉన్నారిప్పుడు. ఒక ఒక ఎంప్లాయీ, మెయిన్ ఎంప్లాయీ, ఒక టీమ్ ఉంది. ఒక టీమ్ లీడర్ ఉన్నారు. టీమ్ లీడర్ కిందన ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తారు. 5 ఎంప్లాయీస్ టు వర్క్. ఓకేనా? 5 మెంబర్స్ వర్క్ చేశారు. ఈ 5 మెంబర్స్‌కి గైడెన్స్ ఎవరిస్తారు? టీమ్ లీడర్ మేడం. డెసిషన్ ఎవరు తీసుకోవాలప్పుడు? టీమ్ లీడర్ తీసుకోవాలి. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే టీమ్ లీడర్ అనే పర్సన్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటారు. ఆ డెసిషన్ ఎప్పుడైతే తీసుకున్నారో, ఆ డెసిషన్ అనేది ఈ 5 ఎంప్లాయీస్‌కి వీళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా? సో, ఇలా ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనా? అలాగే ఏదైనా ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అయిందనుకోండి. ఎవరు తీసుకుంటారు? ఓకే. టీమ్ లీడర్ ఉన్నారు. ఫస్ట్ డెసిషన్ తీసుకుంటారు అన్నాను ఫస్ట్ పాయింట్. అవునా? ఎస్ మ్యామ్. నంబర్ 1 డెసిషన్ మేకింగ్. నంబర్ 2 ఒకటి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే హెల్ప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్‌ని ఎవరు సాల్వ్ చేస్తారు? టీమ్ ఎంప్లాయీస్. లీడర్ చేస్తారు. సో, టీమ్ లీడర్ అనే పర్సన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక డెసిషన్ ఇస్తాడు. ఈ ఎస్ ప్రాబ్లమ్ మ్యామ్. సాల్వ్ అవ్వాలంటే 5 మెంబర్స్ ఏం చేయాలి? వర్క్ చేయాలి. సో, ఇలాగా ఇంపార్టెన్స్ అనేది మనకి ఈ టీమ్ లీడర్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఇంకో పాయింట్ ఏంటంటే హెల్ప్స్ ఐడెంటిఫై ఆపర్చునిటీ. సో, ఎవరికైనా మనం ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ వర్క్ తెలుసుకొని వాళ్ళ వాళ్ళకి వర్క్ అనేది ఎలా ఉందనేది ఐడెంటిఫై చేయాలా లేదా? చేయాలి సో, మేడం. చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఆ ఇంప్లిమెంట్ చేసేదంతా కూడా మనం ఎవరు చెప్పాలిక్కడ? ఎఫిషియన్సీ చెక్ చేసుకొని, అందులో ఆ పర్సన్స్ అనేది కరెక్ట్‌గా చేస్తున్నారా లేదా అనే ఈ విధంగా మనం ఒక వర్క్ చేయడానికి మన ఇంపార్టెన్స్ అనేది డేటా అనలిటిక్స్. అంటే ఓవరాల్‌గా దీన్ని మనం ఎలాగా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక ఐటీ సెక్టార్‌లో జాబ్ చేయాలి అనుకుంటే, ఐటీ సెక్టార్‌లోకి వెళ్ళాలి అంటే ఎంతో కొంత మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి కదా! ఆ నాలెడ్జ్ రావాలి అంటే మనకి మెయిన్‌గా ఏం కావాలి? ఎక్సెల్ రావాలి. ఎక్సెల్‌తో పాటు ఏంటి, కొంచెం ఎంఎస్. మనం స్కిల్స్‌ని యాడ్ చేయాలి. ఆ స్కిల్స్ యాడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, మనం కంప్లీట్‌గా మనం కొన్ని ప్రోగ్రామింగ్స్ నేర్చుకుంటాం. ఆ ప్రోగ్రామింగ్సే మనం ఏమంటాం, పైథాన్ సి ప్లస్. కావాలంటే నెక్స్ట్ సి, సి ప్రోగ్రామ్. సి లాంగ్వేజ్. సో, మనకి సి లాంగ్వేజ్ వస్తే పైథాన్ నేర్చుకోవడానికి ఈజీ ప్రిఫర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్ లాంగ్వేజ్. ఓకే. అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్. ఇలా చాలా కోర్సెస్ ఉంటాయి మనకి. సో, మనకి దేని రిలేటెడ్‌గా ఏం కావాలి అనుకుంటే, దాని రిలేటెడ్ మనం నేర్చుకొని వర్క్ చేస్తాం. ఇలాగ ఈ స్కిల్స్ అన్నీ రావాలంటే మెయిన్ కనీసం మినిమమ్ నాలెడ్జ్ ఉండాలా లేదా? ఉండాలి మేడం. అవునా?
ఈ స్కిల్స్ అన్నిటిని యాడ్ చేసుకొని, ఈ స్కిల్స్ అన్నీ తీసుకొనొచ్చి ఒక డేటా అనలిటిక్స్‌లో మనం ఇవన్నీ కూడా పెడతాం. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెన్స్. సో, మనం ఫ్యూచర్‌లో మనం నేర్చుకోవడానికి డేటా అనలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? Yes, madam. సో, అందుకు ప్రెజెంట్ ఇప్పుడు బయటేంటంటే ఎక్కువ ప్రిఫర్ చేసేదంతా కూడా డేటా అనలిటిక్సే. సో, మనకి డేటా అంతటిని కలెక్ట్ చేసుకొని మనం వర్క్ చేసేదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు. ఒక స్కూల్ ఉంది. స్కూల్ ఉంది. స్కూల్‌లోని ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 500 స్టూడెంట్స్ డేటాని ఎలా కలెక్ట్ చేయాలి? హౌ టు కలెక్ట్ డేటా? డేటాని ఎలా కలెక్ట్ చేయాలి? ఈ 500 స్టూడెంట్స్‌ని ఫస్ట్ Admissions మనం తీసు ఏం చేస్తాం? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంతటిని గ్యాదర్ చేస్తాం. అవునా? Yes, లేదా? madam. అది మన ఫస్ట్ టార్గెట్. నెంబర్ 2 సో, డేటా అంతటిని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఉంచుకుంటాం. డీటెయిల్స్ ఎంట్రీ. నెంబర్ థర్డ్ పాయింట్ ఇంట్రెస్టా లేదా అనేది మనం ఏం చేయాలి? ఫాలో అప్ చేయాలి. ఓకేనా? ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే ఇంట్రెస్టెడ్. లేదంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అవునా? లేదా? ఇలాగా ఒక స్టూడెంట్ గురించి 500 స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాలి అంటే డేటాని ఈ విధంగా అందరూ కూడా కలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్‌గా డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? ప్రమోట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రమోట్స్ అలాగే లీడ్స్. నెక్స్ట్ ఇలాగా ఫ్రీ డెమో క్లాసెస్ అని. సో, స్టూడెంట్స్ ఏమవుతున్నారు? టు అట్రాక్ట్ ద క్లాసెస్ అండ్ టు జాయిన్ ద ఇన్‌స్టిట్యూట్. అవునా? కాదా? సో, ఇలా Yes, జరిగే madam. ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం డేటా అనలిటిక్స్ అంటాం. ఈ ప్రాసెసింగ్ అంతా జరిగేదంతా కూడా మనకి డేటా అనలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి తీసుకుందాం. ఫస్ట్ నేనేం చేస్తున్నాను? ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. టు ఓపెన్ ద ఎక్సెల్. సో, ఇక్కడ న్యూ బ్లాంక్‌లోకి వెళ్దాం. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం కదా! డేటా అనేసి. ఎక్సెల్‌లో మనం అంతా డేటా ఇవ్వాలా లేదా? ఇవ్వాలి మేడం. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సీరియల్ నంబర్, నేమ్ అలాగే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. సబ్జెక్ట్ లేదా కోర్స్ ఏదైనా ఇవ్వచ్చు. సో, ఒక 2 నంబర్స్ తీసుకోండి. ఈ 2 సెలెక్ట్ చేసి ఇక్కడ కర్సర్ ఉంటది బ్లాక్ కలర్‌ది. ఈ పాయింట్ పట్టుకొని కిందకి డ్రాగ్ అండ్ స్క్రోల్ డ్రాప్. హ్మ్. డ్రాగ్ అండ్ డౌన్ మేడం. డ్రాగ్ అండ్ డ్రాప్. Yes. ఒక 3 పర్సన్స్ చాలు మనకి. ఓకేనా? దీన్ని ఇలా ఒక Yes. టేబుల్ కింద క్రియేట్ చేస్తున్నాను. సో, ఈ టేబుల్‌కి నువ్వేం చేస్తావంటే ఆల్ బోర్డర్స్‌ని అప్లై చేయాలి. సో, బోర్డర్స్ ఇచ్చిన తర్వాత మన హెడర్ పార్ట్ అంతటికి కూడా మనం ఏం చేస్తున్నాం? సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి హైలైట్ చేయడానికి బోల్డ్ లెటర్స్‌లో పెట్టుకొని హోమ్ ట్యాబ్‌లో ఉన్న టెక్స్ట్ కలర్ అనేది అప్లై చేస్తాం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇస్తాం. ఎగ్జాక్ట్‌గా అందరిని కూడా సెంటర్ మిడిల్ ఆఫ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ డేటాలో ఉన్న వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకొని
వీళ్ళందరినీ కూడా ఎగ్జాక్ట్‌గా మిడిల్ సెంటర్‌లో పెట్టేసుకుందాం. మనకి టేబుల్ అనేది కొంచెం బాగా కనిపించడానికి. ఓకేనా? సో, ఇలా ఇచ్చిన తర్వాత ఒక 3 మెంబర్స్ నేమ్స్ తీసుకుంటున్నాం. ఎవరో ఒక 3 పర్సన్స్‌ని ఇక్కడ ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం. ఒక ముగ్గురు పర్సన్స్ తీసుకున్నాను. సో, ఈ ముగ్గురు పర్సన్స్ తీసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్‌లో సేమ్ ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో లేదు. సెంటర్ మిడిల్ ఆఫ్‌లో పెట్టండి. ఓకే. డన్. అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు నేను గంగా అనే పర్సన్‌కి మార్క్స్ ఇస్తాను. ఎంత? ఒక 78. సాయి అనే పర్సన్‌కి ఒక 34. శేఖర్ అనే పర్సన్‌కి ఒక 87 ఇచ్చాం. ఒక 3 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ 3 పర్సన్స్‌లో ఒక పర్సన్ అనేవాడు ఫెయిల్డ్ అయ్యాడు. ఫెయిల్డ్ అనే వర్డ్‌ని మనం ఎలా చెప్పాలి? అవునా? కాదా? సో, దానికి మనం ఏం అప్లై చేస్తే అవుతది? అంటే ఫార్ములా దానికి కండిషనల్. కండిషన్ ఫార్ములా. కండిషనల్ ఫార్మాట్ అనేది మనం ఇస్తే అది యాక్సెప్ట్ చేసుకుంటాం ఫార్మాటింగ్. ఆ కండిషనల్ ఫార్మాటింగ్ దాన్ని ఏమంటాం? ఇఫ్ స్టేట్మెంట్ అని మాట్లాడతాం. స్టేట్మెంట్ ఎస్ మేడం. స్టేట్మెంట్. సో, ఇఫ్ స్టేట్మెంట్ మీన్స్ ఏంటి అంటే ట్రూ స్టేట్మెంట్. దీన్ని ట్రూ మనం ఏం స్టేట్మెంట్. కాల్ చేస్తాం? ట్రూ ట్రూ స్టేట్మెంట్. స్టేట్మెంట్. మనం ఇచ్చే డెసిషన్ కండిషన్ అనేది రైట్ అయితే మనకేమవ్వాలి? రైట్ అని స్టేట్మెంట్ రావాలి. అనేది అంటే ట్రూ రైట్. అని రావాలి. ఒకవేళ ఫాల్స్ ఇస్తే ఫాల్స్ అని ఫాల్స్. రావాలి. సో, దానికి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? ఈక్వల్ టు ఇఫ్ అని ఓపెన్ చేశాను. ఓపెన్ ఎస్ మేడం. చేసుకొని లాజికల్‌గా నాకు కావాల్సిందేంటి? సబ్జెక్ట్ కదా! సో, నేను సబ్జెక్ట్‌ని తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తున్నాను? ఒక్క సబ్జెక్టే ఉంది మనకి. కాబట్టి ఆ ఒక్క సబ్జెక్ట్‌ని మనం యాడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 35. 35 కన్నా ఎక్కువున్న వాళ్ళందరూ కూడా నాకేమవ్వాలి? పాస్ అయ్యారని కావాలి. అవునా? కాదా? ఎస్ కామా మేడం. ఇచ్చి కొటేషన్‌లో పాస్. కొటేషన్ క్లోజ్ చేసి కామా ఫాల్స్ అంటే ఫెయిల్డ్ అని ఇవ్వాలి. నాకేమయ్యారు ఇప్పుడు? నేనిచ్చిన కండిషన్ బట్టి ఫెయిల్ మేడం. హ్మ్. ఇక్కడిద్దాం. పక్కనిస్తే మీకు ఐడియా ఉంటది. ఇక్కడ రిజల్ట్ అని పెట్టుకోండి. ఓకే. ఈక్వల్ టు ఇఫ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 35, కామా పాస్, కామా ఫెయిల్ అని ఇచ్చాం. సేమ్ ఇదే ఫార్ములా ఈ మూడిట్లికి కూడా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి సేమ్ ఇక్కడేమైంది? ఇక్కడ పాస్ అయినారు. ఇక్కడికొచ్చేటప్పటికి ఫెయిల్డ్ అయిపోతారు. అవునా? కాదా? ఎస్ మేడం. హ్మ్. అయ్యారా లేదా? ఫెయిల్డ్. ఇప్పుడు 34 అనేవాడు ఫెయిల్డా? కాదా? ఫెయిల్ మేడం. ఓకే. సో, ఈ విధంగా మనం లాజికల్ అప్ చేయాలి అనుకుంటే మనం డేటాని తీసుకొని మనం ఏం చేసాం ఇప్పుడు? లాజికల్ అప్లై చేసాం. అంటే మన వర్క్ ఏంటిక్కడ? ఫస్ట్ పాయింట్‌లో మనం ఏమనుకున్నాం? డెసిషన్ మేకింగ్ అన్నాం. సో, డెసిషన్ ఎలా తీసుకున్నాం? కండిషనల్ ఫార్మాటింగ్ బేస్ చేసుకొని నేనేం చేశాను? సబ్జెక్ట్ పాసా, ఫెయిల్డా అనే వర్డ్‌ని యూజ్ చేసుకోవడానికి నేను డిస్కస్ చేసుకున్నాను. ఓకేనా? ఇలాగ ఎస్ ఈ మేడం. విధంగా మనం ఏంటంటే డేటానంతటిని కలెక్ట్ చేసుకుంటాం. ఎక్కడ? ఎక్సెల్‌లో అండి. ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో దీన్ని నేనిప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఫస్ట్ నేమ్ నుంచి వీళ్ళందరిని సెలెక్ట్ చేసుకొని నేను ఏదైతే టేబుల్ క్రియేట్ చేశానో ఆ టేబుల్‌ని నేనేం చేయాలనుకుంటున్నాను? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి అనుకుంటున్నాను. సో, గ్రాఫికల్ అంటే ఏంటి? చార్ట్. సో, నా గ్రాఫ్ అనేది ఎలా ఉంది? ఏంటి అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. సో, నా దగ్గర ఇక్కడ మోర్ చార్ట్స్ ఉన్నాయి. నీకు నచ్చిన చార్ట్ ఏదో ఒకటి తీసుకొని నువ్వేం చేయొచ్చు? గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. దీన్ని ఇలా పట్టుకొని పక్కకి మూవ్ చేయండి. ఓకేనా? ఒక్క నిమిషం.
ఇక్కడ చార్ట్స్, రికగ్నైజ్ చార్ట్స్ అని ఉంటుంది. ఆల్ చార్ట్స్లోకి వెళ్ళి మీకు ఎలా కావాలి అంటే ఆ సబ్జెక్ట్ని మనం ఆ చార్ట్ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. వస్తుందా లేదా? ఇప్పుడు మనకున్న 3 పర్సన్స్ యొక్క గ్రాఫ్ అనేది కనిపించింది. ఓకే, అయితే సో ఇది మనకి ఎక్సెల్, దీని వర్క్ అంతా కూడా ఎక్సెల్. ఈ ఎక్సెల్ లో మనకి ఏమవుతుంది, డేటాను అంతటిని కూడా టేబుల్ కింద క్రియేట్ చేస్తుంది. ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే ఇది టూల్ ని వెబ్సైట్ క్వరీ ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ ఎక్సెల్ లోని టేబుల్ క్రియేట్ అయిందో దీన్ని కోడింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎస్ మేడం. కోడింగ్ లేదా ప్రోగ్రామ్. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఏమొస్తున్నాయి, ఎస్క్యూఎల్ లో వస్తుంది. స్ట్రక్చర్ కదా, క్వెరీ అనేది మనం ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తాం దాని యొక్క క్వెరీ అంతా కూడా ఎస్క్యూఎల్ లో కనిపించాయి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకు కనిపించే ఈ చార్ట్ నే మనం ఏమంటాం, విజువలైజేషన్ అంటాం. సో విజువలైజేషన్ అంటే ఏంటి, పవర్ బిఐ. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇలా డైరెక్ట్ గా చార్ట్ రిప్రజెంటేషన్ చేసేదే మనకి డేటా అనలిటిక్స్. సింపుల్ గా ఏంటంటే ఒక డేటాని తీసుకొని దాన్ని మనకి విజిబిలిటీ రిప్రజెంటేషన్ అంతా కూడా విజువల్ లోని ఒక గ్రాఫ్ లా కనిపించే దాన్నే డేటా అనలిటిక్స్ అని అంటాం. క్లియరా? క్లియర్ మేడం. సో ఈ విధంగా మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. ఇది మనకి ఇంపార్టెన్స్. సో ఫ్యూచర్ లో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం ఫర్దర్ గా అంటే, ఇప్పుడు అన్నాను కదా, డిజిటల్ మార్కెటింగ్ లో యూజ్ చేస్తాము, బ్యాంకింగ్ లో యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ లో వర్క్ చేస్తాము, స్కూల్స్ లో యూజ్ చేస్తున్నాము. ఓకేనా? హెల్త్ కేర్. సో హెల్త్ పరంగా ఏంటి, ట్రీట్మెంట్స్. సో ఒక ట్రీట్మెంట్ వర్క్ అవ్వాలి అంటే దాని యొక్క ప్రాసెసింగ్ అంతా కూడా మనకి ఎలా జరుగుతుంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందే మనం ప్రిఫర్ చేసి మనం ఒక డెసిషన్ అంతటిని కూడా చూపించేదంతా కూడా డేటా అనలిటిక్స్ లో ఉంది. సో ఫర్దర్ గా మనకి ఏంటంటే డేటా అనలిటిక్స్ మీద చాలా ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఓన్లీ ఎక్సెల్ నేర్చుకున్నారు అనుకోండి, ఓన్లీ ఎక్సెల్ పరంగా అంటే బేసిక్ నాలెడ్జ్ ఫర్ ఎక్సెల్ కాబట్టి ఎక్కడైనా మనకి పార్ట్ టైం జాబ్స్ వచ్చేస్తాయి. దో ఎస్ మేడం. దానికి ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ ఉందనుకోండి, డేటాబేస్, మనకి డేటాబేస్ లో ఎలా వర్క్ చేయాలనేది మనకి కొంత ఐడియా ఉంటది. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం పవర్ బిఐ మాట్లాడుతున్నాం కాబట్టి అంటే మనకి ఫ్రంట్ ఎండ్ లో ఉన్న క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనకి బ్యాక్ ఎండ్ లో జరిగే సర్వరింగ్ లోనే అంత ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం పవర్ బిఐ లో చెప్తున్నాం కాబట్టి టోటల్ ఈ ఎనాలిటిక్స్ అంతటిని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద స్కిల్. సో ఇవన్నీ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఐటీ సెక్టర్ లో ఇంపార్టెన్స్ మనం ఎక్కువ ఇస్తారు. ఓకేనా? మీరు ఫర్దర్ గా జాబ్స్ కి వెళ్ళాలనుకో డేటా అనలిటిక్స్ జాబ్ కి వెళ్ళొచ్చు, లేదా డిబిఎంఎస్ జాబ్ అనేసి వెళ్ళొచ్చు, లేదా ఓన్లీ అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకుంటే ఎక్సెల్ పరంగా నాలెడ్జ్ ఉంటే ఎక్సెల్ జాబ్ చేసుకోవచ్చు. ఇలాగా దేని దానికి ఎనాలిటిక్స్ గా మనం చేయొచ్చు, లేదా కంప్లీట్ గా నేర్చుకోవడం వల్ల అన్ని యూజ్ చేస్తాం. ఏంటంటే టెక్నికల్ లో మనం పైథాన్ కూడా నేర్చుకున్నాం అనుకోండి, సో దానికి ఎలాగా ప్రోగ్రామింగ్ యాడ్ చేయాలో కూడా మనకు కొంత ఐడియా ఉంటది కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం కాబట్టి మన ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటే బెస్ట్. అదే నాన్ టెక్నికల్స్ అంటే ఏంటి, ఎంబీఏ, ఎంసీఏ, బీబీఏ వీళ్ళుంటారు కదా, వీళ్ళందరికీ కూడా డేటా అనలిటిక్స్ అనేది ఇంపార్టెన్స్. ఇప్పుడు ఏదైనా హోటల్లో జాయిన్ అవ్వాలి అంటే డేటా అనలిటిక్స్ జాబ్ ఉంటుంది. సో మన డేటా ఎంట్రీ అంటే ఏంటి, ఎంట్రీ టు ద డీటెయిల్సే కదా. సో ఆ డేటా ఎస్. అంతటిని ఎంట్రీస్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, వాళ్ళ మన ఇన్ఫర్మేషన్ వర్క్ అంతా అంతా మనకు ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఇన్ఫర్మేషన్ కి ఇంకా ఫ్యూచర్ లో వీడు ఏం చేస్తాడు, కొన్ని స్కిల్స్ ని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి ఆపర్చునిటీ ఇంకా బెస్ట్ కింద మనం చూపించడానికి చేస్తున్నాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఏంటంటే బయట ఎక్కువ డిమాండ్ ఉంది డేటా అనాలిటిక్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా డేటా అనాలిటిక్స్ గురించి, ఇంకేమైనా? ఇంతేనా మేడం క్లాసు? ఇది జస్ట్ డెమో క్లాస్ అమ్మా. సో డెమోలో ఏంటంటే ఏంటి, వాట్ ఈస్ డేటా అనాలిటిక్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్, సో ఎక్కడ యూజ్ చేసుకుంటాం,
సో దాన్ని సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ అందుకే ఎక్సెల్ ఓపెన్ చేసి ఎక్సెల్ లో కూడా మీకు వర్క్ చేసి చూపించాను. ఓకేనా? సో మనకి ఇంకా ఫర్దర్ లో ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఇంకా దీని కంటెంట్ కంప్లీట్ గా మనం వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు వన్ బై వన్ స్టెప్ వైజ్ గా మనం అన్ని కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎక్సెల్ గురించి మాట్లాడతాం. ఎక్సెల్ అంతా కూడా మనకి కొన్ని అడ్వాన్స్ ఫంక్షన్స్ ఉంటాయి, డేట్ అండ్ టైమ్ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్స్ అని. ఓకేనా? డేటా ట్యాబ్ లోని ఫార్ములా ట్యాబ్ లో మొత్తం అవన్నీ కూడా మనం వర్క్ చేసుకొని నేర్చుకుంటాం. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకేంటి ఎస్క్యూఎల్. సో ఆర్డిబిఎంఎస్ గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత పవర్ బిఐ గురించి డిస్కస్ చేసుకుందాం. టెక్నికల్ స్టూడెంట్స్ అయితే పైథాన్ గురించి పైథాన్ బేసిక్స్, దాని యొక్క కండిషన్స్, ఎలా ఫంక్షన్స్, ఓకేనా, ఊప్స్ అని ఇలా చాలా టాపిక్స్ కంటెంట్స్ ఉంటాయి అందులో. స్టెప్ వైజ్ గా వన్ బై వన్ డే వైజ్ గా మనం ఏంటంటే ఒకటి 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 కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం కంప్లీట్ గా. ఓవరాల్ గా మనకి ఏంటంటే ఇది ఒక నాన్ టెక్నికల్ కి అయితే 2 మంత్స్, టెక్నికల్ అయితే ఒక 3 మంత్స్ వరకు మనం క్లాసెస్ అనేది చెప్పుకోవచ్చు. టెక్నికల్ అంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ బేస్ మీద వస్తుంది మేడం. సి ప్రోగ్రామింగ్ ఎలా? టెక్నికల్ అంటే పైథాన్ అమ్మా. పైథాన్ యాడ్ చేసుకుంటాం. పైథాన్ స్టాటిస్టిక్స్ ఇవి యాడ్ ఉమ్, చేసుకుంటే ఎనాలిసిస్ జాబ్స్ కాబట్టి ఎనాలిసిస్ లో మనం ఏం చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ అంతటిని ఒక ఎనాలిసిస్ చేస్తున్నాం. ఈ ఎనాలిసిస్ చేయడానికి మనం ప్రోగ్రామ్ ఇస్తున్నాం కాబట్టి ఇది టెక్నికల్ అవుతుంది. మనకి నాన్ టెక్నికల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఉండదు అసలు. జస్ట్ డైరెక్ట్ గా మనం నేర్చుకున్న ఎక్సెల్, ఎస్క్యూఎల్ ప్లస్ పవర్ బిఐ ఉంటే సరిపోదు. అదే చెప్పాను. బీబీఏ స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు కదా, బీబీఏ, అవును మేడం. ఎంబీఏ, ఎంసీఏ, వీళ్ళకి ఏంటంటే ప్రోగ్రామింగ్ మీద అంత అవసరం లేదు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వర్క్ అయితే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ కావాలి కాబట్టి మనం పైథాన్ నేర్చుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను లేదంటే పీజీ అవసరం లేదు. వేస్ట్ కాదు మేడం. ఏంటమ్మా? ఇప్పుడు ఎంత కష్టపడి పీజీ చేసినా నేను వేస్ట్ కాదు మేడం. అంటే నీదేంటి? నాది బీకామ్ కంప్యూటర్స్ మేడం. నాది సబ్జెక్ట్ ఆగిందని చెప్పేసి 1 ఇయర్ ఆగిపోయా. నిన్న మొన్న 3 days బ్యాక్ రిజల్ట్ వచ్చింది, పాస్ అయినా మేడం. ఓకే, బీకామ్ కాబట్టి కంప్యూటర్సే కదా. ఉమ్, సో కంప్యూటర్సే కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. ప్రోగ్రామింగ్ నేర్చుకుంటానంటే ఇంట్రెస్ట్ ఉందంటే టెక్నికల్ పరంగా డేటా అనలిటిక్స్ విత్ టెక్నికల్ నేర్చుకో. ఐటీలో ఎక్కడైనా నువ్వు వర్క్ చేయాలి అనుకుంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళడానికి ఈజీ ప్రిఫరెన్స్. ఒకవేళ లేదు, నాకు అవసరం లేదు, నాకు ఓన్లీ నాన్ టెక్నికల్ గా కావాలి అనుకుంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అన్నాను కదా. ఇప్పుడు నీకు ఎక్సెల్ రెస్టారెంట్స్ బాగా లో వచ్చు. జాబ్ వీటిలో గురించి కావాలి అంటే అక్కడ నీకు కనీసం ఎక్సెల్ రావాలి కదా. ఎక్సెల్ రావాలంటే డేటా అనలిటిక్స్ రావాలి కదా. నాకు ఎక్సెల్ బాగా వచ్చు మేడం. అడ్వాన్స్ ఎక్సెల్ కూడా వచ్చా? అడ్వాన్స్డ్ రాదు, ఆల్ బేసిక్స్ అంతా వచ్చు మేడం. బేసిక్స్ వచ్చంటే దాని తగ్గట్టుగా మనం ఎంట్రీ జాబ్స్ ఇస్తారు. కంప్లీట్ గా నేర్చుకుంటే దాని తగ్గట్టుగా మనం ఎక్కడైనా మనం వర్క్ చేసుకోవడానికి దాని తగ్గట్టుగా చేయాలి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బయట ఉన్న కెరియర్ అంతా కూడా ఏంటంటే అనాలిటిక్స్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి మనం ఒక టార్గెట్ ఇచ్చామంటే దాన్ని వెంటనే ఆ డేటాని ఇలా కన్వర్ట్ చేసుకొని ఈ విధంగా రిప్రజెంటేషన్. ఇప్పుడు స్టాక్ మార్కెటింగ్ ఉంది. స్టాక్ లో మనకి ఏం చెప్తారు, ఈ రోజు ఇంత స్టాక్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇంత లాస్ అయింది, ఎలా చెప్పేస్తారు అవంతా ఈ అనాలైసిస్ ద్వారా మేడం. కదా. అనాలిసిస్ రావాలి అంటే మనకి ఎనాలిటిక్స్ రావాలి కదా. అవును మేడం. అది అలాగా ఏదైనా సరే ఒక స్టూడెంట్ పరంగా అదే అంటున్నాను. ఎడ్యుకేషన్ పరంగా చేయొచ్చు, హెల్త్ సంబంధించి చేయొచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్స్ లో చేసుకుంటున్నారు, కమర్షియల్స్. సో కమర్షియల్స్ అన్ని కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బెస్ట్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా డేటా అనలిటిక్స్ కి. ఓకేనా? సో ఎక్సెల్ అనేది వీటన్నిటి దగ్గర యూజ్ అడ్వాన్స్డ్ గా చేస్తున్నాం. నేర్చుకుంటే సరిపోదా మేడం? ఏంటమ్మా? ఓన్లీ ఎక్సెల్ అడ్వాన్స్డ్ గా నేర్చుకుంటే సరిపోదు మేడం, మిగతాది పవర్ ఆ బి. నేర్చుకోవచ్చు. ఓన్లీ నీకు అడ్వాన్స్ ఎక్సెల్ ఒక్కటే కావాలంటే అడ్వాన్స్ ఎక్సెల్ ఒక్కటే నేర్చుకోము, ప్రాబ్లం ఏం లేదు. నీకు కంప్లీట్ ఎక్సెల్ వచ్చు కాబట్టి ఎక్సెల్ పరంగా ఎక్కడ నీకు డేటా ఎంట్రీస్ నీకు గవర్నమెంట్ లో ఉంటాయి, ప్రైవేట్ లో ఉంటాయి జాబ్స్, ట్రై చేస్తావు. అదేమి తక్కువ జాబ్ కాదు కదా, అది కూడా చాలా ఇప్పుడు చాలా ఇదైపోయింది, డిమాండెడ్ ఎక్సెల్ వస్తే.
వాడు గవర్నమెంట్ డిజిటల్ జాబ్స్ మార్కెటింగ్ ఎందుకు? బెస్టా మేడం? కోర్ట్ కోర్ట్ ఉంది. కోర్టులో నీకు క్లర్క్ జాబ్ రావాలి అంటే నీకు ఒక అక్కడ అసిస్టెంట్ జాబ్ రావాలి, క్లర్క్. అంటే నీకు కనీసం మినిమం నాలెడ్జ్ ఫర్ ఎక్సెల్ మీద నీకు లేకపోతే రాదు, తెలుసా ఆ విషయం? అవునా మేడం? అది. కోర్టుకి కూడా ఎక్సెల్ కావాలా? హ్మ్. నీకు ఎక్సెల్ రాకపోతే ఎందుకు? అక్కడ నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అవన్నీ నువ్వు టైప్ చేయాలి. క్లర్క్ పోస్ట్ లో ఏం చేస్తారు? ఫైల్స్ అన్ని కూడా అందించడం ఇవన్నీ చేస్తారు. బట్ ఏంటంటే మినిమం నాలెడ్జ్ దానికోసం తెలిసి ఆ డేటా అంతటిని ఇంతమంది వచ్చారు, పర్ డే ఇంతమంది క్లయింట్స్ వచ్చారు, ఇంతమందిలో ఇంత వర్క్ అయింది, ఇంత జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని ఎలాగో మనం పేపర్ మీద రాసుకుంటామంటే రెగ్యులర్ మా వర్క్ అంతా కూడా పేపర్ మీద ఇప్పుడు బైక్ రాసుకుంటే ఈ షోరూమ్స్ రోజు ఉంటాయి కదా ఉంటుంది మేడం? రేపు. ఉమ్, ఇప్పుడు బైక్ షోరూమ్స్ ఉంటాయి కదా మేడం? ఉంటాయి. ప్రతి దాంట్లో వాళ్ళ ఈఎంఐ ఎంత తీసుకుంటున్నారో ఏంటి, ఈఎంఐ కాదు, జస్ట్ వాళ్ళ డీటెయిల్స్, బైక్ డీటెయిల్స్ అన్ని చేసేది ఎక్సెల్ పైనే కదా మేడం? ఆ అంతా బైక్ కూడా అనేది వర్క్ అంతా కూడా మనకి ఇప్పుడు వచ్చే షాపింగ్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనకి ఎక్సెల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు షాపింగ్కి వెళ్తాం మేడం, షాపింగ్ బయట షాపింగ్ చేసాక కూడా మనది నా ఫోన్ నెంబర్ అడిగి వాళ్ళు డీటెయిల్స్ పెడతారు కదా మేడం మనకి, మళ్ళీ విజిట్ చేయండి అవునవును, అని ఒక్క చెప్పి. నిమిషం చెప్పమ్మా. వాళ్ళకి ఎక్సెల్ ఒకటే యూస్ చేస్తారా, లేకపోతే పవర్ బిఐ ఎస్క్యూఎల్ కూడా యూస్ చేస్తారా మేడం వాళ్ళు? అంటే ఇప్పుడు అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు బైక్ షోరూమ్స్ వీటి గురించి నువ్వు డిస్కస్ చేసావు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్సర్ బైక్ ఉంది. దాని డైలీ డిమాండ్ అనేది మంత్లీ మంత్లీ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని ఎలా చెప్తావు? ఈ అనలిటిక్స్ ద్వారా చెప్తాను మేడం. అవునా లేదా? గ్రాఫ్ లో నాకు చూపిస్తావు. గ్రాఫ్ సో రిప్రజెంటేషన్. ఓవరాల్ ఇయర్ అంతట్లో నీకు డిమాండెడ్ ఉన్న బైక్స్ ఏంటి, నాట్ డిమాండెడ్ ఉన్న బైక్స్ ఏంటి అనేది కొంత ఐడియా వస్తుంది, అవునా కదా? సో ఎవరైనా క్లయింట్ మీ దగ్గరకు వచ్చి ప్రెసెంట్ ఉన్న డిమాండెడ్ ఏంటి అంటే మనం చెప్తాం పల్సర్ బైక్ అనేది చాలా ఇప్పుడు డిమాండెడ్ ఉందండి, దీని ఫీచర్స్ ఇంత, మన డీటెయిల్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చెప్తాం, అవునా లేదా? వాడు చెక్ చేసుకుంటాడు, అన్ని చెక్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని రివ్యూస్ బాగున్నాయా లేదా అన్ని చెక్ చేసుకొని వాడు అనేది పర్చేస్ చేస్తాడు, అవునా కదా? సో డైలీగా ఏమవుతుంది, పర్సన్ మనకి మంత్లీ మంత్లీ ఇంత అని బడ్జెట్ పెరుగుతుంది, అవునా? ఈ అప్ అండ్ డౌన్స్ లో పెరిగేదంతా కూడా మనం ఎందులో చూపిస్తాం? గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో చూపిస్తాం. ఆ గ్రాఫ్ అంతా కూడా అనాలిసిసే కదా. అవును. ఆ అనాలిసిస్ అంతా కూడా మన అనలిటిక్స్ లోకే కదా వస్తుంది. అది డిజిటల్ మార్కెటింగ్ బెస్ట్ మేడం, ఇది బెస్టా మేడం? రెండు బెస్టే. ఎక్కువ డిమాండెడ్ డిజిటల్ మార్కెటింగే కాదు, ఇది కూడా ఉంది ఎనాలిటిక్స్ కూడా. నీకు ఏది కావాలి అనుకుంటే అది ఇప్పుడు డేటా అనలిటిక్స్ వచ్చింది అనుకోండి, అదే అంటాను. ఐటీ పరంగా ఏదైనా జాబ్ ఎందులోకైనా వెళ్ళాలనుకుంటే నీకు అది కూడా ఒక స్కిల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటారు. లేదు, నాకు అది ఆపర్చునిటీ రాలేదు అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ ఎలాగో ఐడియా ఉంది కాబట్టి దాని మీద కూడా చాలా జాబ్స్ ఉంటాయి. దాని పరంగా కూడా నువ్వు జాయిన్ అవ్వచ్చు. ఏదైనా కంపెనీస్ బెస్ట్ చాలా ఉన్నాయి ఆప్షన్. మేడం. కంపెనీస్ చాలా ఉన్నాయి మేడం డిజిటల్ మార్కెటింగ్ పైన. చాలా ఉన్నాయి. నువ్వు చూడు డేటా అనలిటిక్స్ అని నువ్వు నెట్ లో సెర్చ్ చేస్తే దాని రిలేటెడ్ గా చాలా కంపెనీస్ లోని జాబ్స్ ఉంటాయి. అదే ఇది జాయిన్ అయిన తర్వాత ఇది ఎక్స్పీరియన్స్ మళ్ళీ వేరే కంపెనీకి చేంజ్ అయినప్పుడు యూజ్ అవుద్దా మేడం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలా? యూజ్ అవుతుంది. అంటే లాస్ట్ అన్నిటిలోనే ఉంటదమ్మా. ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏ కంపెనీలోకి వెళ్ళినా ఏ ఇందులోకి వెళ్ళినా నీకు వన్స్ నేర్చుకున్న సబ్జెక్ట్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు, అర్థమవుతుందా? మా సాలరీ ఇంక్రిమెంట్స్ బాగుంటాయి మేడం, పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఉంటాయా? రెండు బాగుంటాయి. అంటే పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇంక్రిమెంట్ చేస్తారా, లేకపోతే ఎలాగైనా చేస్తారా? ఇంక్రిమెంట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, 6 మంత్స్ కో 1 ఇయర్ కో మీకు ఇంప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇన్సెటివ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. మన పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి ఎప్పటికప్పుడు. పర్ఫార్మెన్స్ అన్ని బాగోపోతే ఇంక్రిమెంట్ అవ్వదా మేడం? ఇంక్రిమెంట్ అవ్వదా అంటే తక్కువ ఇంక్రిమెంట్ అమ్మా. అంటే వాడు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడ్డా, ఎందుకంటే నువ్వు వన్స్ జాబ్ లోకి వెళ్ళావు అంటే నీ పర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా. ఉమ్. అవతల నీకేం చేస్తారు, నీ నెక్స్ట్ వచ్చే నీ నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి నేను మూవ్ చేయాలి అంటే నువ్వు ఎంతో కొంత నేర్చుకోవాలి కదా జాబ్ పరంగా.
అవునా కదా! అవును మేడం. ఇప్పుడు మనం ఎందుకు వర్క్ చేస్తాం? సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. సాలరీ ఇంక్రీజ్ అవ్వాలి. ప్రమోషన్స్ రావాలంటే ఎప్పుడొస్తాయి? మన వర్క్ అనేది ఎఫిషియన్సీ ఎక్కువ బాగా ఇంక్రీజ్ అయినప్పుడే కదా! ఆ వర్క్ ఎఫిషియన్సీ అంతా ఎక్కడ చూపించాలి? మన జాబ్‌లో పెట్టాలి. మనం ఒక వర్క్ నేర్చుకుంటున్నామంటే, జాయిన్ అయ్యామంటే, ఆ వర్క్‌ని మనం ఎప్పటికప్పుడు దేని తరంగా దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి మొత్తం అంతా కూడాను. దాన్ని ఏం చేయాలి? ఫర్దర్‌గా నెక్స్ట్ ఏం చేస్తే మనకేమొస్తది? మనం నెక్స్ట్‌లోకి రావాలంటే మనం ఏం చేయాలని ముందే నువ్వు గెస్ చేయాలి. అంతలాగా అవ్వాలి. అలా అవుతేనే మరి కదా! కొన్ని జాబ్స్ ఉన్నాయి మేడం. అవి అది పర్ఫార్మెన్స్ లేనా లేకపోయినా కానీ ఇయర్కి వచ్చి ఎంత అని చెప్పేసి వాళ్ళు చేస్తారు కదా మేడం, ఇంక్రిమెంట్. ఆ! చేస్తారు. చెయ్యరని నేను అనట్లేదు. ఐటీ సెక్టార్స్‌లో అయితే మన పెర్ఫార్మన్స్ బట్టే ఇంక్రీజ్ అవుతదమ్మా ఎప్పుడైనా సరే. అదే చెప్తున్నాను. మన పెర్ఫార్మన్స్ ఇప్పుడు నువ్వు ఒక 20,000 జాయిన్ అయ్యావు. 1 ఇయర్ అయింది. 20,000 కాస్త 22 అయింది. ఆ నెక్స్ట్ 23 అయింది. 24 అయింది. అలా స్లో ఇంక్రిమెంట్ నీకు. నీ పెర్ఫార్మన్స్ నువ్వు ఒక జాబ్‌లోని నీకొక ఏం చేశారు క్లయింట్ అనేవాడు నీకొక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్టు నువ్వు సక్సెస్ చేసావు. నీతో పాటు ఒక 5 మెంబర్స్ సక్సెస్ చేశారు. వన్స్ నీకు ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అయితే ఆ ఐదుగురికి ఎ మనకి ఏంటి ఏమంటారు? అచీవ్ చేస్తారా? లేకపోతే ఒక పర్సన్‌కే చేస్తారా? నువ్వు చేసావు. వెరీ గుడ్. బాగా ఇంప్లిమెంట్ చేసావని టీమ్ మొత్తాన్ని పొగుడుతారా లేదా? టీం పెర్ఫార్మ్ మొత్తాన్ని చేస్తారా లేదా? అప్పుడు టీమ్ చేస్తారు. మొత్తానికి కూడా ఏంటి? నీ వల్ల కంపెనీకి ప్లస్ అయింది అంటే నీకు అమౌంట్ బడ్జెట్ అనేది ప్లస్‌లో ఉంది అంటే ఇంక్రిమెంట్ అయినట్టే కదా! సో, వన్స్ అవును. ఇంక్రిమెంట్ అంటే మీ అందరికి సాలరీ ఇంక్రీజ్ చేస్తారు కదా! అలాగా జాబ్‌లో మనకిచ్చే ప్రాజెక్ట్ అయినా, ఏదైనా మనం ఏదైనా జాయిన్ అయ్యామంటే, దాంట్లో మన టాలెంట్ ఏటనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే దాని యొక్క మనకి రిజల్ట్ అనేది కనిపిస్తది. లేదంటే నువ్వెన్ని సంవత్సరాలైనా అంత దగ్గరలోనే ఉంటావు. ఇప్పుడు నీకన్నా లేట్‌గా నీతో పాటు జాయిన్ అయినోడు నీకు 23 ఉంది. ఆడికి 28 అయిపోయిందంటే ఎలా అయిపోతది? అదే మేడం, అదే రీసెంట్ గానే యూట్యూబ్ లో చూసాను మేడం. ఇద్దరు హ్మ్. డిజిటల్ మార్కెటింగే, కాకపోతే శాలరీలు ఇద్దరికి తేడా వచ్చినాయి. వస్తది. అంటే అదే అంటున్నాను. నువ్వు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే ఒకటేనమ్మా. వర్క్ అంతా కూడానా. ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నువ్వు చాలా నీకు నచ్చిన మోడల్‌లో ఇంప్లిమెంట్ చేసుకొని చేసావు. తను ఒకలా చేసాడు. నువ్వు ఒకలా చేసావు. ఎవరిది అట్రాక్టివ్‌గా ఉంటే దాని మీద ఎక్కువ డిమాండ్ చేస్తాం కదా అందరూను. అవును మేడం. అలా మనం చేయాలి. ఇన్నోవేటివ్ అనేది క్రియేట్ చేసుకొని మనం అన్నీ చేస్తే మనకు అర్థమవుతది. నాకు రీసెంట్ గా సరే. ఇది ఏం చేయాలో అర్థం కాలేదు మేడం, అందుకని అడుగుతున్నాను డౌట్. ఓకే. ఓకే. సరే. పీజీ జాయిన్ అవ్వాలా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ పైన అదే వెళ్ళాలా? ఒకసారి నువ్వు చూడు. నీకేది బెస్ట్ అనేది వన్స్ ఒకసారి నువ్వు అన్నిట్లో కూడా నువ్వు సెర్చ్ చేసుకొని ఏది డిమాండ్ ఉంది, ఏది బావుంది, ఏంటి అనేది అన్నీ కూడా ఒకసారి చూసి, దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వు. అప్పటికి తెలియకపోతే అప్పుడు నన్ను అడుగు నేను చెప్తాను. పీజీ ఇంకా అనవసరం నీకని అంటున్నారు. ఆ! పీజీ ఇంకా అనవసరం అంటున్నారు కదా, ఇవన్నీ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు. ఆ! మరి నేర్చుకుంటే ఇవి సరిపోతాయమ్మా. మళ్ళీ ఇంకా పీజీ అవన్నీ అవసరం లేదు. సరే, ఒకవేళ పీజీ కూడా పక్కన పెడితే ఇంకోటి ఫార్మా కంపెనీలు ఉంటాయి కదా మేడం. అవును. వాటికైతే మనం స్కిల్ ఎంత చేసినా అదే స్కిల్ బేస్డ్ కాదు కాబట్టి సేమ్ వర్క్ ఉంటది కాబట్టి అక్కడ అది కూడా డేటా అనలిటిక్స్ యూజ్ ఉంటదమ్మా. అంటే ఇంక్రిమెంట్లు అనేది అందరికి ఒకేలా ఉంటది కదా మేడం అక్కడ. ఏమో అయితే నాకు ఐడియా లేదు. ఫార్మాలో అయితే ఎక్కువ ఉంటది. ఎందుకంటే కెమికల్స్ సంబంధించింది కదా! మెడికల్ అంటే ఇప్పుడు కాబట్టి కొంచెం క్వాలిటీ ఎక్కువ. చెక్ అని మరి అదే ఆ, అన్న ప్రొడక్షన్ నుండి క్యూసీలోకి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసి దాన్ని మరి మార్కెట్‌లోకి వెళ్ళాలి. ఆ మార్కెట్‌లో వెళ్ళిన దాని డిమాండ్ ఎంత ఎలా ఉందో ఏది అన్నీ కూడా చెక్ చేసుకొని అన్నీ చేయాలి కదా! దానికి కూడా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ ఉంటుందా మేడం? ఉండొచ్చు. కొంతవరకు ఎక్కువ అవసరంలే గాని కొంత యూజ్ ఉంటది. ఫార్మాలో కూడా. అదే డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రమోషన్స్ వీటిలకి యూజ్ చేస్తామమ్మా లీడ్స్.
ఇవి రావాలి, ప్రమోషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీ ఇలా ఉంది, ఇది ఇంత బాగుంటది, ఈ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఇలా ఉంది అని నువ్వు చెప్తేనే కదా నీకు తెలుస్తుంది బయట. ఇదంతా ఎక్కడ డిజిటల్ మార్కెటింగ్ లోనే కదా అవుతుంది. ఓకే. ఓకేనా? సరే.